మనకు రెండు చేతులు ఉన్నాయా? రెండు చేతులు లేని లక్షల మంది ఈ దేశంలో ఉన్నారు. వాళ్ళకంటే మన అదృష్టం ఉంటుందా కదా? మనకు రెండు కాళ్ళు ఉన్నాయి, అవి లేని లక్షల మంది ఉన్నారు. మనం ఈరోజు 3 పూటలా ఏం చేస్తున్నాం? అన్నం తింటున్నాం. ఒక్క పూట కూడా అన్నం లేక, తినడానికి అన్నం లేక రోజుకు ప్రపంచంలో 24,000 మంది చనిపోతున్నారు. నేనేం చెప్పేది కాదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చే రిపోర్ట్. అన్నం లేక. కానీ మనం ఏం చేస్తున్నాం? పెట్టిన అన్నాన్ని తినకుండా పారేస్తున్నాం. సో వాళ్ళందరికంటే మన అదృష్టవంతులమా? మనం ఉండడానికి ఒక ఇల్లు ఉంది, అద్దె ఇల్లు, సొంత ఇల్లు. కానీ అవి ఏమీ లేకుండా రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో పడుకున్న వాళ్ళు లేరా? రోడ్ల మీద పడుకున్న వాళ్ళు లేరా? సరే, వాళ్ళందరికంటే మన అదృష్టవంతులమా కాదు? మనకు ఒక ఫ్యామిలీ ఉంది, అమ్మ నాయన ఉన్నారు, నాన్న ఉన్నారు, అమ్మ ఉన్నారు, ఫ్యామిలీ ఉంది. ఏమీ లేక అనాథలుగా అనాథాశ్రమంలో బతుకుతున్నారు. వాళ్ళందరికంటే మన అదృష్టవంతులమా కాదు? ఎస్ ఆర్ నో? అనేక దీర్ఘకాల వ్యాధులతో మంచాన పడి హాస్పిటళ్లలో నెలల తరబడి మగ్గుతున్నారు. సో సరే, మన ఈ రోజుకు హెల్తీగా ఉన్నాం, అవునా? సో మన అదృష్టవంతులమా కాదు? ఇంకో ముఖ్యమైన అదృష్టం అంటే ఈ రోజుకు మనం బతికే ఉన్నాం, అవునా? రోజు మనం పేపర్లో చూస్తుంటాం, యాక్సిడెంట్లు అవి ఇవి జరిగి ఇదవుతున్నాం. మన ఈ క్షణానికి మనం బతికే ఉన్నాం అంటే మన అదృష్టవంతులమా కాదా? ఇప్పుడు చెప్పండి, మన అదృష్టవంతులమా కాదా? సే ఎస్ ఆర్ నో? సో ఇంత అదృష్టవంతమైన జీవితాన్ని ఇచ్చిన ఈరోజు 3 పూటలా ఏం చేస్తున్నాం? అన్నం తింటున్నాం. ఒక్క పూట కూడా అన్నం లేక, తినడానికి అన్నం లేక రోజుకు ప్రపంచంలో 24,000 మంది చనిపోతున్నారు. నేనేం చెప్పేది కాదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చే రిపోర్ట్. అన్నం లేక. కానీ మనం ఏం చేస్తున్నాం? పెట్టిన అన్నాన్ని తినకుండా పారేస్తున్నాం. సో వాళ్ళందరికంటే మన అదృష్టవంతులమా? మనం ఉండడానికి ఒక ఇల్లు ఉంది, అద్దె ఇల్లు, సొంత ఇల్లు. కానీ అవి ఏమీ లేకుండా రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో పడుకున్న వాళ్ళు లేరా? రోడ్ల మీద పడుకున్న వాళ్ళు లేరా? సరే, వాళ్ళందరికంటే మన అదృష్టవంతులమా కాదు? మనకు ఒక ఫ్యామిలీ ఉంది, అమ్మ నాయన ఉన్నారు, నాన్న ఉన్నారు, అమ్మ ఉన్నారు, ఫ్యామిలీ ఉంది. ఏమీ లేక అనాథలుగా అనాథాశ్రమంలో బతుకుతున్నారు. వాళ్ళందరికంటే మన అదృష్టవంతులమా కాదు? ఎస్ ఆర్ నో? అనేక దీర్ఘకాల వ్యాధులతో మంచాన పడి హాస్పిటళ్లలో నెలల తరబడి మగ్గుతున్నారు. సో సరే, మన ఈ రోజుకు హెల్తీగా ఉన్నాం, అవునా? సో మన అదృష్టవంతులమా కాదు? ఇంకో ముఖ్యమైన అదృష్టం అంటే ఈ రోజుకు మనం బతికే ఉన్నాం, అవునా? రోజు మనం పేపర్లో చూస్తుంటాం, యాక్సిడెంట్లు అవి ఇవి జరిగి ఇదవుతున్నాం. మన ఈ క్షణానికి మనం బతికే ఉన్నాం అంటే మన అదృష్టవంతులమా కాదా? ఇప్పుడు చెప్పండి, మన అదృష్టవంతులమా కాదా? సే ఎస్ ఆర్ నో? సో ఇంత అదృష్టవంతమైన జీవితాన్ని ఇచ్చిన చేయగలుగుతున్నాం. దేనివల్ల? చెప్పు, కూర్చో, చెప్పు. బ్రెయిన్. ఓకే, వెరీ గుడ్. వెరీ గుడ్. కానీ గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఏం పని మనిషారు? బ్రెయిన్ అంటే మెదడు.
మీ పేరు ఏం పేరు మర్చిపోయి? మధు. ఓకే, వెరీ గుడ్. బ్రెయిన్ అంటే మెదడు. అంటే జంతువులకు మెదడు ఉండదా? మరి జంతువులకు మెదడు ఉంది, మనకు మెదడు ఉంది. మరి ఎట్లా కంట్రోల్ చేయగలుగుతున్నాం? వాట్ ఈస్ ద రీజన్? జంతువుల మెదడుకు లేని కొన్ని ప్రత్యేక లక్షణాలు మానవ మెదడుకు ఉన్నాయి. ఏంటివి? ఏమేమి? సెల్ఫ్ అవేర్నెస్, కాన్షియస్ సెల్ఫ్ అవేర్నెస్. మన గురించి మనకు బాగా తెలుసు. మన ఏ భాగాలు ఉన్నాయి, ఏ భాగాలు పనిచేస్తున్నా మనకు తెలుసా? తెలుసు. కాన్షియస్నెస్, మన చుట్టూ ఏం జరుగుతుంది మనం అన్ని గమనించగలుగుతున్నాం, దాన్ని అనలైజ్ చేయగలుగుతున్నాం. ఇమాజినేషన్, ఊహించడం. ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని కాశ్మీర్లో ఉన్నట్టు ఊహించుకోమంటే ఊహించుకోగలమా లేదా? కళ్ళు మూసుకొని తాజ్మహల్ పక్కన నిలబడినట్టు ఊహించుకోమంటే ఊహించుకోగలం. ఇమాజినేషన్. విల్ పవర్, దేన్నైనా సాధించగలిగే శక్తి మనకుంది. ఈ లక్షణాలు, ఇలాంటి ఎన్నో లక్షణాలు జంతువులకు లేవు, మనకు మాత్రమే ఉన్నాయి. మరి ఇలాంటి ప్రత్యేక లక్షణాలు మానవ మెదడుకు దేని ద్వారా అందించబడుతున్నాయి? మనిషిలో దేని ద్వారా చెప్పండి? రైట్ ఆర్ రాంగ్? యూ షుడ్ సే. రైట్ ఆర్ రాంగ్ ఆలోచించదు. ప్రపంచంలో రైట్ రాంగ్ లేవు, ప్రయత్నం అంతే. మనం ప్రయత్నించిన పని జరిగితే రైట్ అంటున్నాం, జరగకపోతే రాంగ్ అంటున్నాం. ఇక రైట్ చెప్పినామా రాంగ్ చెప్పినామా అనేది ఇంపార్టెంట్ కాదు. నువ్వు చెప్పగలిగినావా, ప్రయత్నం చేసినావా అనేది ఇంపార్టెంట్. దేని ద్వారా? ఏమా? కాళ్ళు. ఓకే, కూర్చొని చెప్పండి. నెక్స్ట్ ఇంకా ట్రై. చాలా మందికి చెప్పాలని ఉంది, మనసులో వస్తుంది, అవునా? కానీ చెప్పడానికి సంశయిస్తున్నాం. ఎందుకు? తప్పు చెప్తే పక్కోడు, అది కథ. నేను తప్పు చేస్తే ఈజీగా అది తీసుకుంటది. నువ్వు చెప్పింది చెప్పినట్టు మనసు బ్రెయిన్ కి చెప్తుంది. ఓకే, బ్రెయిన్ దేనికి చెప్తుంది? బ్రెయిన్ దేనికి చెప్తుంది? బాడీకి చెప్తుంది. సింపుల్. ద మైండ్ ఈజ్ రెడీ టు యాక్సెప్ట్ పాజిటివ్ అండ్ ఆల్సో నెగటివ్. పాజిటివ్ తీసుకుని రెడీగా ఉంది, నెగిటివ్ తీసుకుని రెడీగా ఉంది. కానీ మనం ఏం చెప్తున్నాం? మనం ఎక్కువసారి ఏం చెప్తున్నాం? పాజిటివ్ చెప్తున్నాం, నెగిటివ్ చెప్తున్నాము? నిజంగా పాజిటివ్ చెప్తున్నాము? ఉదయం 5 గంటలకు లెయ్యాలా మీరందరూ అని చెప్తే నాతో అవుతుంది సార్, నాతో కాదు. నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలా, ఫస్ట్ క్లాస్ రావాలా, అబ్బా నాతో ఏడవుతుంది, నాతో కాదు. స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నా స్టేజ్ అబ్బా ఏమంటా భయం. వాట్ ఎవర్ యూ ఫీల్, ఇట్ యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్. స్టేజ్ అంటే నాకు నేను చెప్పకముందే మీరే చెప్తున్నాడు. అంటే మీరేం చేసినారు? స్టేజ్ అంటే భయాన్ని మన మనసులో ఫీడ్ చేసుకున్నాం. స్టేజ్ అంటే భయం అంటే ఆటోమేటిక్ అంతా ఏం చేస్తుంది? నువ్వు చెప్పినట్టుగా బ్రెయిన్ కి చేరుతుంది, బ్రెయిన్ చెప్పినట్టుగా బాడీ చేస్తుంది. అబ్బా నాకు స్టేజ్ అంటే భయం, నాకు కాలు చేతి ఉడుకుతాయి. నువ్వు మనసులో అన్నాయి కాబట్టి ఆ సంకేతాలు మెదడుకి పోయినా, మెదడు చెప్పింది కాబట్టి నీ బాడీ చేస్తుంది. అంటే అర్థమేమి? మనసుకు శరీరానికి మధ్య సంబంధం, కానీ నేను మారలా. ఎందుకు మారలా అంటే
బలమైన కోరిక మీలో లేదు, ప్లస్ ఆ పని చేయాలనే అవసరం మీకు లేదు. అవునా? అన్నం ఎప్పుడు నీకు అవసరం అవుతుంది? ఆకలితో ఉన్నప్పుడు. అవునా? ఎవరైనా సాయం చేయాలా అని ఎప్పుడు నీకు అనిపిస్తుంది? నువ్వు ఆపదలు ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు. నేను ఖచ్చితంగా చదివి తీరాలా, మంచి ప్రవర్తన కలిగి ఉండాలా అని ఎప్పుడు అనిపిస్తుంది? ఆ చదువు నీకు అవసరమైనప్పుడు చదవాలనిపిస్తుంది. ఇప్పుడు మనకు చదువు అవసరమా కాదా? నిజంగా చెప్పు. నిజంగా చదువు అవసరమైతే ఖచ్చితంగా చదువుతాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? మనసుకు శరీరానికి మధ్య సంబంధం ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. చెక్ చేద్దామా? ప్రాక్టికల్ గా మనం చెక్ చేద్దాం. ఒకసారి కళ్ళు మూసుకోండి అందరు. క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు తెరవద్దు. నేను ఏం చేయను, మీరేం భయపడదు. నేను చెప్పేందుకు కళ్ళు తెరవద్దు. మీ మనసులో ఒక నిమ్మకాయని చూడండి. నిమ్మకాయను చూడండి. నిమ్మకాయను కత్తితో 2 ముక్కలుగా కొయ్యండి. ఒక నిమ్మకాయ ముక్కను మీ నోట్లో పిండుకోండి. ఇంకో నిమ్మకాయ ముక్కకు కొద్దిగా ఉప్పు కారం వేసి కళ్ళు తెరవద్దు, మీ నోట్లో పిండుకోండి. మీ 2 అరిచేతులు బాగా రబ్ చేసి మీ కళ్ళపై ఉంచుకొని నిదానంగా కళ్ళు తెరవండి. ఏమైంది? 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 ఏం కాలేదా? నోట్లో ఏమైంది? నిమ్మకాయ పెట్టుకున్నారా? నోట్లో ఏమొచ్చింది? లాలాజలం వచ్చిందా? లాలాజలం ఊరిందా? సలేవా? అప్ప నాకు రాలా, భయపడాకు. ఓకే, నో ప్రాబ్లం. ఇంకా మైండ్. అదేంటి? మైండ్ బ్రెయిన్ 2 ఒకటే కదా? ఒకటి కాదు. బ్రెయిన్ అంటే మెదడు, మైండ్ అంటే మనసు. బ్రెయిన్ అంటే మెదడు, మైండ్ అంటే మనసు. మనకి ప్రత్యేక లక్షణాలు మానవ మెదడుకు మనసు ద్వారా అందించబడుతున్నాయి. సో వాటి గురించి డెప్త్ గా వద్దు, జస్ట్ మైండ్ సింపుల్. ఇదే ఏమేదో చెప్తారన్నారు, ఇది చెప్తున్నారని అనుకోవద్దు. ఐ వాంట్ టు టేక్ నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. సో దాని గురించి నేను తర్వాత డిస్కస్ చేస్తాను. ఇది చెప్తాం. దీని నుంచి చెప్పండి. దేని ద్వారా మీ నుంచి ఆన్సర్ రావాలి నాకు. తప్పరా రైటా రాగా తర్వాత క్వశ్చన్ చెప్పండి అమ్మా. బ్రెయిన్ కే ఇలాంటి లక్షణాలు బ్రెయిన్ కే దేని ద్వారా వస్తున్నాయి?